నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే విశాఖ ప్లాంట్ కి సంబంధించి ఆ ప్రైవేటీకరణ మేము ఆపుతామని పదే పదే చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు రీసెంట్ గా ఒక సంచలన వ్యాఖ్య చేశారు. అంటే ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దాని అప్పులకు సంబంధించి కార్మికులే ముఖ్య భూమిక పోషిస్తున్నారు అని ఆయన చెప్పడము ఒక ఇంత ఆశ్చర్యం కలిగించే విషయంగా అయితే చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ తిరుపతికి సంబంధించి తిరుపతి గ్రేటర్ తిరుపతిగా మారుస్తాము అని చెప్పి కూటమి సర్కార్ చెప్పడం, ఇప్పుడు ఈ సమయంలో తిరుపతి గ్రేటర్ తిరుపతిగా మారే అవకాశాలు ఉన్నాయా లేదా, ఈ అన్ని అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ న్యూస్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఏంటి అంటే రీసెంట్ గా విశాఖలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆ అప్పులకు సంబంధించి ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులే ముఖ్య కారణం అని ఆయన చెప్తున్నారు. బేసిక్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధానమైన సమస్యలు రెండు. ఒకటి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ యాజమాన్యం కింద ఉండాలన్నా ప్రభుత్వ సంస్థగా ఉండాలనేది మౌలికమైన ప్రశ్న. రెండోది, అవి నష్టాల్లో రావడానికి రీజన్స్ ఏంటి, ఎంప్లాయీస్ పాత్ర ఎంత, ఇతర మేనేజ్మెంట్ పాత్ర ఎంత, రెండు చర్చించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక కీలకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. అదేంటంటే, మీరు ప్రస్తావించినట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకూడదని గట్టిగా మాట్లాడిన వారిలో చంద్రబాబు గారు ఒకరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో సరిగ్గా మాట్లాడట్లేదని ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చి గట్టిగా మాట్లాడారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు తన వంతు ప్రయత్నం గట్టిగా చేశారు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ప్రధానమంత్రి స్వయంగా విశాఖపట్నం సభలో పాల్గొన్నప్పుడు ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి బహిరంగంగా విజ్ఞప్తి చేశారు ఆయన సమక్షంలో. ఒకవేళ ఒకవేళ ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు కేంద్రంగానే వెళ్ళిపోతే రాష్ట్ర ప్రభుత్వమే బిట్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం వశం చేసుకునే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ మొత్తం ప్రాసెస్ లో ఉద్యోగస్తులు పోరాటం చేస్తే దానికి సంఘీభావం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం తన పరిధిలో ఆయన చేయగలిగింది ఇది. దాన్ని కూడా చంద్రబాబు గారు తప్పుపట్టారు. గుడ్. ఇప్పుడు మీరు మిత్రపక్షంగా ఉన్నారు కదా, అంతకన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చూపించాలి దేంట్లో, ప్రైవేటీకరణ ఆపే విషయంలో జగన్ గారి కన్నా. కానీ జగన్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ ఇన్ ప్రిన్సిపల్ ప్రైవేటీకరణ వైపు అడుగులేస్తా ఉంది. నాట్ ఓన్లీ విశాఖ స్టీల్ ప్లాంట్, దేశవ్యాప్తంగా వాణిజ్య స్వభావం కలిగిన వ్యవస్థలను ప్రైవేటీకరణ చేయాలని వాళ్ళ ఆలోచన. దాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితులు చంద్రబాబు గారు లేరు. కాబట్టి మొదటి ప్రశ్నకు తప్పించుకోవడం కోసం రెండో ప్రశ్నకి వెళ్ళిపోయినారు. అంటే మొదటి ప్రశ్న ఏంటి, ప్రైవేటీకరణ జరగాలనా వద్దా? ఇక్కడ సమాధానం లేదు. ఎందుకు లేదు? కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధమైపోయింది. కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన దాని మిత్రపక్షం కూడా వ్యతిరేకించే స్థితిలో తెలుగుదేశం లేదు. అందువల్ల దాని జోలికి వెళ్తే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి కాబట్టి వాళ్ళని అడిగే పరిస్థితి లేదు, ఇక్కడ సమాధానం లేదు. అందువల్ల రెండో ప్రశ్నకి ఏం వెళ్ళారు, అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం ఏంది, డిబేట్. ఇది పెద్ద డిబేట్. అసలు కీలకమైనటువంటి ప్రైవేటీకరణ ఉండాలా వద్దని తప్పించుకోవడం కోసం తెలివిగా రెండో ప్రశ్నకి వెళ్ళిపోయాడు. అందరూ దాంట్లో ట్రాప్ లో పడిపోయినారు. ఇప్పుడు పాయింట్ ఏంటి, చంద్రబాబు గారు ఏమంటారు, నష్టానికి ఉద్యోగస్తుల కారణం ఉంటుంది, అధికారుల కారణం ఉంటుంది, అనేక అంశాల కారణాలు ఉంటాయి, పరిస్థితుల ప్రభావం ఉంటుంది. ఏది మేజర్, అది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఏది మేజర్ పార్ట్ ను మనం చూసుకోవాలి. ఇప్పుడు ఉద్యోగస్తుల పాత్ర ఎంత, వాళ్ళు ఇన్ టైంలో రావడం, అకౌంటబిలిటీగా పనిచేయడం వరకే ఉద్యోగుల పాత్ర, అంతమించి వాళ్ళు ఏం చేయలేరు. అధికారులు బాగా పనిచేయించాలి. ఎన్ని పని చేయించినా అసలు కారణం విశాఖపట్నం ఏంటి, ఐరన్ ఓర్ లేదు, ముడి ముడి ఐరన్ ఓర్ లేదు. ఇది దాని సమస్య. ఎందుకంటే మనం చాలా సుదూరం నుంచి ముడి ఐరన్ ని తీసుకొని వచ్చి ట్రాన్స్పోర్ట్ చేసుకుని ఇక్కడ చేస్తున్నాం. అదే మనకు సొంత ఐరన్ ఓర్ ఉంటే కాస్ట్ తేడా వచ్చేస్తుంది. అంటే ఉత్పత్తి యొక్క కెపాసిటీ, శక్తి ఏదో ఉత్పాదక శక్తి ఉంటుందో ప్రధానమైనటువంటి ఖర్చు, ఆ మెటీరియల్ కాస్ట్ ఎక్కువైపోయింది. కాబట్టి బేసిక్ గా విశాఖపట్నానికి కానీ సొంత ఐరన్ ఓర్స్ కానీ గనులు కానీ ఉంటే చాలా పెద్ద సంఖ్యలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఖర్చు తగ్గుతుంది. అక్కడ మేజర్ లాస్ వచ్చేస్తా ఉంది. చాలా కంపెనీలకు సొంత ఐరన్ ఓర్ ఉన్నాయి, ఇంతవరకు విశాఖపట్నానికి లేదు. కాబట్టి విశాఖపట్నానికి ఐరన్ ఓర్ కావాలన్నది ఇంపార్టెంట్ టాస్క్. ఇది అయిపోతే రెండోది ఎఫిషియన్సీ, అధికారుల ఎఫిషియన్సీ, సిబ్బంది ఎఫిషియన్సీ మాట్లాడచ్చు. సిబ్బంది ఎఫిషియన్సీ ఏవి తప్పు ఉండదు, అంత పర్ఫెక్ట్, వాళ్ళ పాత్ర ఉండదు. ఏది మేజర్ పాత్ర, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టానికి కారణం సొంత ఐరన్ గనులు లేకపోవడం అనేది మేజర్. దాన్ని వదిలేసి రెండో పార్టీకి వెళ్ళిపోతే అన్యాయం అవుతుంది చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు. రెండోది, మీరు ఒకటి గమనం పెట్టుకోండి, మీరు ఒక సంస్థ నడుపుతా ఉంటారు, యజమాని మీరు, మీకే ఆ సమస్యను నడపడం ఇష్టం లేకపోతే ఇంకా సంస్థ బాగా నడుస్తుందా? ఆడ పనిచేసేవాడు మాత్రం బాగా చేస్తాడా? విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఓనర్ ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు దాన్ని వదిలించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులు అధికారులు పనిచేయకపోతే
మేనేజ్మెంట్ ప్లేస్ లో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దబాయించాలి, సరిగ్గా పనిచేయండి అని. అసలు మేము వదిలించుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఎంత త్వరగా ప్రైవేటీకరణ అంత బెటర్ అనుకుంటున్నాం. మీరు గమనంలో పెట్టుకోండి, మీరు ఒక సంస్థ నడిపితే ఎఫిషియన్సీ గల టెక్నీషియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ కారణంతో వెళ్ళిపోతుంటే ఏం చేస్తారో కాల్లో చేతిలో పట్టుకొని ₹4 ఎక్కువ పెంచి వాళ్ళని ఉంచుకుంటాం. ఇక్కడ ఏం జరిగింది తెలుసా, గత కొన్ని నెలలుగా 500-600 మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రిజైన్ చేసి వెళ్ళిపోయినారు విఆర్ఎస్ తీసుకొని. దాన్ని ప్రోత్సహించింది యాజమాన్యం. అంటే అర్థం ఏంటి, ఎఫిషియన్సీ స్టాప్ వెళ్ళిపోతుంటే పట్టించుకోరు, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయరు, జీతాలు ఇన్ టైంలో ఇయ్యరు. దాని ఉద్దేశం కార్మికులకు అర్థమైంది ఏంటంటే వీళ్ళని త్వరగా దీన్ని వదులుచుకోవాలనుకున్నారు. ఇంకా వదులుచుకోవాలని యాజమాన్యం అనుకుంటారు, వీళ్ళు బాగా పనిచేస్తారా? అంటే గతంలో 20,000 మంది కార్మికులు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం 10,000 మంది కార్మికులు ఉన్నారు. ఎప్పుడైతే అంటే అప్పుడు వర్క్ లోడ్ అంతే ఉంది, ఇప్పుడు వర్క్ లోడ్ అంతే ఉంది. కాబట్టి కార్మికుల మీద అంటే ఎక్కువగా ఒత్తిడి పెంచి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు అనిపిస్తుంది. ఒత్తిడి పెంచడం ఒక పార్ట్. రెండోది నేను చెప్పాను కదా, ఇండైరెక్ట్ గా 2 నెలలకు 3 నెలలకు జీతాలు ఇవ్వలేదు అనుకోండి, ఆల్రెడీ ప్రైవేటీకరణ వైపు అడుగులేస్తుందన్న విషయం అక్కడ సిబ్బందికి అర్థమైంది. మీలాంటి వాళ్ళైనా నాలాంటి వాళ్ళు ఎవరైనా మనం పనిచేసే సంస్థ లేపేస్తారని తెలిసిన వెంటనే మనం పక్కదారులు చూస్తాం, ఇంకో కంపెనీకి పోవడం చూస్తాం. అది ఇప్పుడు 600 మంది ఎందుకు వెళ్ళిపోయినారు టెక్నీషియన్స్? విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న సిబ్బంది ఏ ప్రైవేట్ కంపెనీ పోతే కళ్ళకద్దుకొని తీసుకుంటారు, ఎక్స్పీరియన్స్ టాప్ కదా. అంటే వాళ్ళని పోతా ఉంటే ప్రోత్సహిస్తున్నారు, విఆర్ఎస్ ని ప్రోత్సహిస్తున్నారు, విఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ ప్రోత్సహిస్తున్నారు. అంటే అర్థం ఏంటి, వాలంటీర్ రిటైర్మెంట్ ప్రోత్సహిస్తున్నారు అంటే వెళ్ళిపోండి అని చెప్పడమే. వెళ్ళిపోయినాడు. ఇన్ టైంలో జీతాలు ఇకపోతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గా ఉన్న వాళ్ళు, మార్కెట్ లో విలువ ఉన్న వాళ్ళు 2 నెలలకు 3 నెలలకు జీతం ఇకపోతే వాడికి ఇచ్చే ₹1,00,000 ₹50,000 పక్కదారి బతుకు కోసం వెళ్ళిపోతారు కదా. అన్ని రకాలుగా నిరుత్సాహపరుస్తున్నారు. ఎప్పుడు ప్రైవేటీకరణ అవుతుందో తెలియని పరిస్థితి సృష్టించారు. కాబట్టి ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది, ఉద్యోగుల ఎఫిషియన్సీ కూడా. చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో ఉద్యోగుల ఎఫిషియన్సీ కూడా, ఇప్పుడు యాజమాన్యం వదిలించుకొని తొందరగా వెళ్ళిపోవాలనుకుంటాడు, పనిచేసేవాడికి మాత్రం ఉత్సాహం ఏడుంటుంది, దానితో నిర్లక్ష్యంగా పనిచేసి అసలు పనిచేయడు. కాబట్టి చంద్రబాబు గారు చెప్పిన సమస్య న్యాయమైంది కావచ్చు, కానీ దానికి కారణం మళ్ళీ యాజమాన్యమే కనిపిస్తోంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ అడ్డుకునే విషయంలో కరుగ్గా వ్యవహరించడానికి సిద్ధంగా లేని కారణంగా రెండో టాపిక్ వెళ్ళిపోయి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అంత మంచిది కాదు, సూటిగా చెప్తే మంచిది.